ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో 2026 నుండి 27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫార్మసీ కోర్సు ప్రవేశాల నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి అంటే SBTET ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఫార్మసీ విద్యాసంస్థల్లో 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రవేశ ప్రక్రియను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రవేశాల నోటిఫికేషన్ 2026 జూలై 22వ తేదీన విడుదల కానుండగా, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 2026 జూలై 23వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హత కలిగిన విద్యార్థులు 2026 ఆగస్టు 6వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. అనంతరం అభ్యర్థుల మెరిట్ జాబితా, ర్యాంక్ కార్డులను 2026 ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత ఎలాంటి దరఖాస్తులను స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు భారతీయ పౌరసత్వం కలిగి ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికేతర నిబంధనలకు అనుగుణంగా అర్హతను కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రవేశాల నియమావళి ప్రకారమే స్థానికతను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్హతల విషయానికి వస్తే, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలో MPC లేదా BPC గ్రూపుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే CBSE లేదా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించిన ఇతర సమాన అర్హత పరీక్షల్లో రెగ్యులర్ విధానంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా ప్రవేశాలకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సంబంధిత విద్యార్హతలు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. అదేవిధంగా NIOS లేదా ఇతర ఓపెన్ స్కూల్ విధానంలో 102 పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతించిన నిబంధనల ప్రకారం ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు అర్హులని అధికారులు వెల్లడించారు. దీంతో ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా ఈ ప్రవేశాల ద్వారా అవకాశం కల్పించారు. అయితే ఇంటర్మీడియట్ వృత్తి విద్యలో మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ అంటే MLT కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు బ్రిడ్జి కోర్సు చేసినా, చేయకపోయినా ఫార్మసీ ప్రవేశాలకు అర్హులు కాదని స్పష్టంగా పేర్కొన్నారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఈ అర్హతను గుర్తించకపోవడంతో అలాంటి అభ్యర్థుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు వెల్లడించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి తెలిపింది. అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, మార్కుల వివరాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని సూచించింది. దరఖాస్తు సమర్పించే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులు సూచించారు. దరఖాస్తు నమోదు రుసుముగా ప్రతి అభ్యర్థి ₹400 ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి చెల్లించిన రుసుమును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబోమని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ప్రతి అభ్యర్థికి ప్రత్యేకమైన మొబైల్ నంబర్, చెల్లుబాటు అయ్యే ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా ఉండాలని, దరఖాస్తు ప్రక్రియలో వచ్చే OTPలను స్వీకరించడానికి అవి అవసరమని తెలిపారు. దరఖాస్తు విధానం, అవసరమైన ధృవీకరణ పత్రాల వివరాలు, అప్లికేషన్ ప్రొసీజర్ అండ్ రిక్వైర్డ్ సర్టిఫికెట్స్. అమరావతి న్యూస్ టుడే ఫార్మసీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి అంటే SBTET నిర్దేశించిన ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తును పూర్తి చేయాలని అధికారులు సూచించారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, మార్కుల వివరాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాలను స్పష్టంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. దరఖాస్తులో నమోదు చేసిన ప్రతి వివరానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు సరైనవిగా ఉండాలని, తప్పుడు సమాచారం సమర్పిస్తే దరఖాస్తు తిరస్కరించబడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. దరఖాస్తుతో పాటు
అర్హత పరీక్షకు సంబంధించిన మార్కుల మెమోను తప్పనిసరిగా సమర్పించాలి. ఇందులో ఇంటర్మీడియట్, సి, బి, ఎస్, ఈ, ఐ, సి, ఎస్, ఈ లేదా సమాన అర్హత పరీక్షల మార్కుల మెమోను జతచేయవచ్చు. అలాగే, అభ్యర్థి పాస్పోర్ట్ సైజు ఫోటో, తెల్లని కాగితంపై చేసిన సంతకం, జనన తేదీకి సంబంధించిన ఎస్, సి మార్కుల మెమోను కూడా అప్లోడ్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత పరీక్ష వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్లను సమర్పించాలి. మొత్తం 7 సంవత్సరాల విద్యాభ్యాసానికి సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు ఉండాలని పేర్కొన్నారు. ఒకవేళ ప్రైవేట్గా చదివిన అభ్యర్థులైతే సంబంధిత తహసీల్దార్ లేదా ఎం.ఆర్.ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. అలాగే, స్థానికేతర కోటాను కోరుకునే అభ్యర్థులు తమ తల్లిదండ్రుల ఆంధ్రప్రదేశ్ నివాసానికి సంబంధించిన కనీసం 10 సంవత్సరాల నివాస ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఎస్, సి, ఎస్, టి, బి, సి రిజర్వేషన్ కింద ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు మండల రెవెన్యూ అధికారి లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి జారీ చేసిన సమగ్ర కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఈ ధృవీకరణ పత్రాలను సంబంధిత సంక్షేమ శాఖ అధికారులు పరిశీలించి, ధృవీకరించిన అనంతరమే రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పిస్తామని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. శారీరక వైకల్యం కేటగిరీ కింద రిజర్వేషన్ కోరుకునే అభ్యర్థులు రాష్ట్ర స్థాయి లేదా జిల్లా స్థాయి మెడికల్ బోర్డు జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జారీ చేసిన ధృవీకరణ పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. సి, ఏ, పి అంటే సాయుధ దళాల ఉద్యోగుల పిల్లల కోటాలో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు ప్రత్యేక ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో కనీసం 5 సంవత్సరాల నివాసాన్ని నిర్ధారించే తహసీల్దార్ లేదా ఎం.ఆర్.ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రంతో పాటు జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయం జారీ చేసిన అర్హత ధృవీకరణ పత్రం, సేవ విరమణ ధృవీకరణ పత్రం, పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు వంటి సంబంధిత ఆధారాలను జతచేయాలని అధికారులు సూచించారు. ఈ పత్రాలను సంబంధిత సైనిక్ వెల్ఫేర్ బోర్డు పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. క్రీడల కోటా కింద ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు అన్ని క్రీడా ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. ఈ పత్రాలను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు పరిశీలించి అర్హతను నిర్ధారిస్తారు. అదేవిధంగా ఎన్.సి. కోటాలో ప్రవేశాలు కోరుకునే వారు సంబంధిత ఎన్.సి. ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వాటిని ఎన్.సి. అధికారులు పరిశీలించి ధృవీకరిస్తారని వెల్లడించారు. దరఖాస్తులను ఆమోదించడం లేదా తిరస్కరించడం పూర్తిగా అడ్మిషన్ అధికారుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని, వారి నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఓ.సి. అభ్యర్థులు ఈ డబ్ల్యూ.ఎస్. రిజర్వేషన్ పొందాలనుకుంటే 2026 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే ఈ డబ్ల్యూ.ఎస్. ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలని ఉన్నత విద్యాశాఖ సూచించింది. అలాగే, అప్లోడ్ చేసే ప్రతి ధృవీకరణ పత్రం స్పష్టంగా, పూర్తిగా, చదవడానికి వీలుగా ఉండాలని, అస్పష్టంగా, కత్తిరించబడినట్లుగా లేదా అసంపూర్ణంగా ఉన్న పత్రాలతో దరఖాస్తు చేసినట్లయితే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దరఖాస్తును తిరస్కరించే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు. సరైన పత్రాలను అప్లోడ్ చేయాల్సిన పూర్తి బాధ్యత అభ్యర్థిదేనని స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన ధృవీకరణ పత్రాలపై స్పష్టమైన మార్గదర్శకాలు. డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఆన్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ రిక్వైర్డ్ సర్టిఫికెట్స్. అమరావతి న్యూస్ టుడే. డి ఫార్మసీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి అంటే ఎస్.బి.టి.ఇ.టి. నిర్దేశించిన ఆన్లైన్ విధానంలోనే తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, మార్కుల వివరాలు, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇతర అవసరమైన పత్రాలను అత్యంత జాగ్రత్తగా నమోదు చేసి, స్పష్టంగా స్కాన్ చేసిన కాపీలను మాత్రమే అప్లోడ్ చేయాలని సూచించారు. దరఖాస్తులో నమోదు చేసే ప్రతి వివరాన్ని 1-2 సార్లు పరిశీలించిన తరువాత మాత్రమే తుది సమర్పణ చేయాలని, ఒకసారి సమర్పించిన తర్వాత మార్పులు చేయడం కష్టతరమవుతుందని అధికారులు తెలిపారు. దరఖాస్తుతో పాటు
అర్హత పరీక్షకు సంబంధించిన మార్కుల మెమోను తప్పనిసరిగా సమర్పించాలి. ఇంటర్మీడియట్ సి, బి, ఎస్, ఈ, ఐ, సి, ఎస్, ఈ లేదా సమాన అర్హత పరీక్షలకు సంబంధించిన మార్కుల మెమోలను అప్లోడ్ చేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా అభ్యర్థి తాజా పాస్పోర్ట్ సైజు ఫోటో, తెల్లని కాగితంపై చేసిన స్పష్టమైన సంతకం, జనన తేదీని నిర్ధారించే ఎస్, సి మార్కుల మెమోను కూడా తప్పనిసరిగా జతచేయాలని అధికారులు వివరించారు. ఈ పత్రాలు లేకుండా దరఖాస్తు పూర్తి అయినట్లు పరిగణించబోమని తెలిపారు. అభ్యర్థులు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత పరీక్ష వరకు చదివిన పూర్తి స్టడీ సర్టిఫికెట్లను సమర్పించాలి. మొత్తం 7 సంవత్సరాల విద్యాభ్యాసానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఉండాలని పేర్కొన్నారు. మధ్యలో విద్యాసంస్థ మారినట్లయితే ప్రతి విద్యాసంస్థ నుంచి విడివిడిగా స్టడీ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రైవేట్గా చదివిన అభ్యర్థులైతే సంబంధిత తహసీల్దార్ లేదా ఎం.ఆర్.ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. స్థానికేతర హోదా కోరుకునే అభ్యర్థులు తమ తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లో కనీసం 10 సంవత్సరాలు నివసించినట్లు నిర్ధారించే నివాస ధృవీకరణ పత్రాన్ని కూడా జతచేయాల్సి ఉంటుందని వివరించారు. ఎస్, సి, ఎస్, టి, బి, సి రిజర్వేషన్ కింద ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు మండల రెవెన్యూ అధికారి లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి జారీ చేసిన సమగ్ర కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఈ ధృవీకరణ పత్రాలను సంబంధిత సంక్షేమ శాఖ అధికారులు పూర్తిగా పరిశీలించి అవి చెల్లుబాటు అవుతాయో లేదో నిర్ధారించిన తర్వాతే రిజర్వేషన్ ప్రయోజనాలను కల్పిస్తామని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. తప్పుడు లేదా చెల్లని ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లయితే దరఖాస్తు రద్దు చేసే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరించింది. శారీరక వైకల్యం కేటగిరీ కింద రిజర్వేషన్ కోరుకునే అభ్యర్థులు రాష్ట్ర స్థాయి లేదా జిల్లా స్థాయి మెడికల్ బోర్డు జారీ చేసిన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి. ప్రభుత్వం గుర్తించిన వైద్య బోర్డు జారీ చేసిన పత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని, ఇతర ధృవీకరణ పత్రాలు చెల్లవని అధికారులు స్పష్టం చేశారు. సి, ఏ, పి అంటే సాయుధ దళాల ఉద్యోగుల పిల్లల కోటా కింద ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో కనీసం 5 సంవత్సరాల నివాసాన్ని నిర్ధారించే తహసీల్దార్ లేదా ఎం.ఆర్.ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. అదేవిధంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ కార్యాలయం జారీ చేసిన అర్హత ధృవీకరణ పత్రం, సేవ విరమణ ధృవీకరణ పత్రం, పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు, ఇతర సంబంధిత ఆధార పత్రాలను కూడా జతచేయాలని అధికారులు సూచించారు. ఈ పత్రాలను ఆంధ్రప్రదేశ్ సైనిక్ వెల్ఫేర్ బోర్డు పూర్తిగా పరిశీలించి ధృవీకరించిన తర్వాతే సంబంధిత కోటా ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. క్రీడల కోటా కింద ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు తాము పాల్గొన్న రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. వాటిని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు పరిశీలించి అర్హతను నిర్ధారిస్తారు. అదే విధంగా ఎన్.సి.సి కోటాలో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థులు సంబంధిత ఎన్.సి.సి ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. ఈ పత్రాలను ఎన్.సి.సి డైరెక్టరేట్ అధికారులు పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. దరఖాస్తును ఆమోదించడం, తిరస్కరించడం లేదా ఏవైనా అభ్యంతరాలను పరిశీలించడం పూర్తిగా అడ్మిషన్ అధికారుల అధికార పరిధిలోనే ఉంటుందని, వారి నిర్ణయమే అంతిమమని స్పష్టం చేశారు. ఓ.సి అభ్యర్థులు ఈ.డబ్ల్యూ.ఎస్ రిజర్వేషన్ పొందాలనుకుంటే 2026 సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే ఈ.డబ్ల్యూ.ఎస్ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలని ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. అలాగే అప్లోడ్ చేసే ప్రతి ధృవీకరణ పత్రం స్పష్టంగా కనిపించేలా, పూర్తిగా చదవడానికి వీలుగా, ఎలాంటి మసకబారిన భాగాలు లేకుండా పూర్తిస్థాయిలో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని సూచించింది. అస్పష్టంగా ఉన్న, అసంపూర్ణంగా ఉన్న, కత్తిరించబడిన లేదా చదవడానికి వీలులేని ధృవీకరణ పత్రాలతో సమర్పించిన దరఖాస్తులను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తిరస్కరించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. సరైన, స్పష్టమైన, చెల్లుబాటు అయ్యే ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సిన పూర్తి బాధ్యత అభ్యర్థిదేనని మరోసారి స్పష్టం చేశారు. కౌన్సెలింగ్, ఫీజుల విధానం, ర్యాంకుల కేటాయింపు, ముఖ్యమైన సూచనలు. కౌన్సెలింగ్ ప్రోసెస్, ఫీ స్ట్రక్చర్, ర్యాంక్ అలాట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. అమరావతి, న్యూస్ టుడే, డి. ఫార్మసీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కౌన్సెలింగ్ షెడ్యూల్ను
ప్రత్యేకంగా నమోదు చేసుకున్న మొబైల్ నంబర్లకు ఎస్ ద్వారా తెలియజేస్తామని రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి అంటే టి వెల్లడించింది. కౌన్సెలింగ్ తేదీలు, ఇతర ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అధికారిక నోటిఫికేషన్ల రూపంలో ప్రకటిస్తామని, అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా ప్రకటనలను గమనించాలని అధికారులు సూచించారు. ప్రవేశాల విధానానికి సంబంధించి ప్రతి విద్యాసంస్థలో అందుబాటులో ఉన్న సీట్లను ఎంపీసీ విద్యార్థులకు సమానంగా కేటాయిస్తామని తెలిపారు. ఒకవేళ ఏదైనా గ్రూపులో అర్హులైన అభ్యర్థులు తగినంత సంఖ్యలో అందుబాటులో లేకపోతే ఆ సీట్లను మరో గ్రూపుకు చెందిన అభ్యర్థులతో భర్తీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విధానంతో అందుబాటులో ఉన్న సీట్లు ఖాళీగా ఉండకుండా చూసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగానే జరుగుతుందని, ఇంటర్మీడియట్లోని గ్రూప్ సబ్జెక్టుల్లో సాధించిన మార్కులను ఆధారంగా తీసుకొని ర్యాంకులు కేటాయిస్తామని తెలిపారు. సిబిఎస్ఈ ఇతర సమాన అర్హత పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థుల మార్కులను ఇంటర్మీడియట్ విధానానికి అనుగుణంగా సాధారణీకరణ చేసి, ఆ తరువాతే మెరిట్ జాబితాను సిద్ధం చేస్తామని వివరించారు. ఎంపీసీ గ్రూపుతో ఉత్తీర్ణులైన సిబిఎస్ఈ అభ్యర్థులు అర్హత నిబంధనలను పూర్తి చేసినట్లయితే ఎంపీసీ రెండు విభాగాల్లోనూ పరిగణనలోకి తీసుకోబడతారని అధికారులు తెలిపారు. ఫీజుల విషయానికి వస్తే ప్రభుత్వ, ఎయిడెడ్ ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు సంవత్సరానికి 4,700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, ప్రైవేట్ ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందిన వారు సంవత్సరానికి 25,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. అయితే ప్రభుత్వం కాలానుగుణంగా నిర్ణయించే ఫీజులే తుది ఫీజులుగా అమల్లో ఉంటాయని కూడా స్పష్టం చేసింది. ర్యాంకుల కేటాయింపులో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని అధికారులు తెలిపారు. ఎంపీసీ వంటి వివిధ విద్యా విధానాల్లో చదివిన అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా గ్రూప్ సబ్జెక్టుల మార్కులను ఇంటర్మీడియట్ విధానానికి అనుగుణంగా మార్చి మొత్తం 600 మార్కుల ప్రాతిపదికన మెరిట్ను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. గణితానికి 300 మార్కులు, భౌతిక శాస్త్రానికి 150 మార్కులు, రసాయన శాస్త్రానికి 150 మార్కులు కేటాయించి గ్రూప్ మార్కులను ఒకే విధానంలోకి తీసుకువచ్చి అనంతరం ర్యాంకులను రూపొందిస్తామని వెల్లడించారు. ఎంపీసీ విద్యార్థులకు రెండు విభాగాల్లోనూ వేర్వేరు ర్యాంకులు కేటాయిస్తామని తెలిపారు. ర్యాంకుల కేటాయింపులో ఒకే ప్రయత్నంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని, ఆ తరువాత కంపార్ట్మెంటల్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఎంపీసీ విభాగంలో ఇద్దరు అభ్యర్థులకు ఒకే గ్రూప్ మార్కులు వచ్చినట్లయితే, మొదట గణితంలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి, అవి కూడా సమానంగా ఉంటే భౌతిక శాస్త్రంలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి, అవి కూడా సమానంగా ఉంటే రసాయన శాస్త్ర మార్కులను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ 3 సబ్జెక్టుల్లో కూడా సమాన మార్కులు వచ్చినట్లయితే, మొత్తం 1000 మార్కులలో సాధించిన మార్కులను పరిశీలిస్తామని, అవి కూడా సమానంగా ఉంటే, వయస్సులో పెద్దవారికి మెరుగైన ర్యాంకు కేటాయిస్తామని అధికారులు వివరించారు. ర్యాంక్ కార్డులు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విడుదల చేస్తామని, అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ లేదా దరఖాస్తు సంఖ్య, జనన తేదీ వివరాల ఆధారంగా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశాలకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం కార్యాలయాన్ని 8120702198 లేదా 7337441746 లేదా 7901620556 లేదా 7901620560 నంబర్లలో సంప్రదించాలని రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి సూచించింది. అప్లికేషన్లు, హాల్ టికెట్, రిజల్ట్స్ కోసం సంప్రదించండి. జెమినీ ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.